హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నానండి ఫ్రెండ్స్. ఈ రోజు వచ్చేసి మా అత్తమ్మ వంటగదిని అయితే క్లీన్ చేయాలనుకుందనమాట. సో అందుకే వంటగదిలోని అంట్లన్నీ బయటేసిందండి. సో మా అత్తమ్మ అయితే ఒక పెద్ద మినిమలిస్ట్ అండి. సో చాలా తక్కువ సామాన్లతోటే వంట పని మొత్తం చేసేస్తుంది అనమాట. కానీ నేను మాత్రం అలా కాదు ఫ్రెండ్స్. సో నేనైతే ఏదైనా పని చేస్తే ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తీసి వాడేస్తానమాట. సో ప్రతి చిన్నదానికి గావు దగ్గరికి వెళ్ళి కడుక్కొని రావడం అయితే నాకు నచ్చదనమాట. సో ఆడికిడికి నడవడం ఎందుకులే అని నేను మొత్తం అన్నీ ఒకేసారి వాడేసి ఒకేసారి కడిగేస్తానమాట. సో అలా ఉంటుందండి. ఇక మా చిన్నగాడేమో పానకంలో బుడగలాగా వచ్చేసి వాటర్ అన్నీ బారబోస్తున్నాడు అనమాట. సో ఇక అప్పుడు నేను ఒకటి ఆలోచించాను అనమాట. సో కడిగిన గిన్నెలన్నిటిని సో ఒక్కొక్కటి వెళ్ళి ఆ మంచంలో బోర్లు ఇచ్చి రారా అని చెప్పాను అనమాట. సో ఒక్కొక్కటి తీసుకెళ్తున్నాడు. కొన్నిటిని అయితే పాపం వాడు మొయ్యలేకుండా వెళ్ళి అక్కడ బోర్లు ఇచ్చేసి వస్తున్నాడండి. ఫ్రెండ్స్, ఇలా పిల్లలకి ఏదో ఒక చిన్న చిన్న పనులు చెప్తుంటే సో అది వాళ్ళకి ఒక యాక్టివిటీ లాగా ఉంటుంది. సో అండ్ రేపు పొద్దున వాళ్ళు పెద్దయ్యాక కూడా సో మన పనులు మనం చేసుకోవాలనే ఆలోచన వాళ్ళకు వస్తుందన్న ఉద్దేశంతో నేనైతే ఇలా చెప్పానండి. సో ఇది తప్పంటారా రైట్ అంటారా అన్నది మీరు కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. అంట్లయితే దగ్గరగా అయిపోయినాయండి. ఇక మా చిన్నగాడు తీసుకెళ్ళి వాడు మంచం మీద బోర్లు లేడు కదా, ఎట్లా పడితే అట్లా వేసిందని ఇక అత్తమ్మలు వేసేసి అంట్లన్నీ బోర్లు ఇస్తుంది అనమాట. సో మా పాపం మా చిన్నగాడు చూడండి ఆ జల్లిగిన్నతోటి వాటర్ పైకి లేపుతుంది కానీ అవి రావట్లేదు కదా. సో నాకు కూడా ఆడుకోవాలనిపించింది అనమాట. సో నేనేం చేశాను, ఆ జల్లిగిని లోపలికి ముంచేసి ఒకేసారి గట్టిగా పైకి లేపేసరికి ఇక వాటర్ని ఇట్లా దారలాగా గారుతున్నాయి కదండి. సో ఇక అలా కొద్దిసేపు అయితే ఆడుకున్నామండి. సో నేను నిల్చున్నానని వాడిని అయితే కూర్చోమన్నాడు అనమాట. సో ఇక ఫైనల్గా అంట్లు అయిపోయాయండి. అయిపోయాక ఇక నిన్న మధ్యలో వదిలేసాం కదా, సో ఈ ఐరన్ ర్యాక్స్ మేక్ ఓవర్ అని సో ఇక మళ్ళీ ఆ పని దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. చూసారా ఫ్రెండ్స్, మా చిన్నగాడు ఈ వాటర్ ప్యాకెట్ అటు స్తంభానికి ఇటు ఐరన్ టేబుల్ కేసి కట్ చేస్తున్నాడు కానీ వాడికి కట్ అవ్వట్లేదు అనమాట. సో ఇలా కట్ చేయడం మాత్రం వాడు నా దగ్గర నుంచి చూసే నేర్చుకున్నాడండి. సో వాడు ఏదైనా షాప్లోకి వెళ్ళి ఏమన్నా లేస్ ప్యాకెట్లు అవి ఏమన్నా తెచ్చుకొని నన్ను కట్ చేసి ఇవ్వమన్నప్పుడు నేను ఇలా గోడకేసి అంటానమాట. సో అది చూసేసి వాడు నా దగ్గర నుంచి నేర్చుకున్నాడండి. మా బావ మధ్యాహ్నం భోజనానికి వచ్చాడండి. సో ఇక అన్నం తిన్నాక ఈ ఐరన్ ర్యాక్ మేక్ ఓవర్ చేస్తున్నాం కదా, అది కొంచెం ఇంకా స్ట్రాంగ్గా ఉండాలని ఇట్లా టేప్ అయితే వేస్తున్నామండి. సో ఇంట్లో ఉన్న పాతది కొంచెం వేగానే అయిపోయింది అనమాట. సో కొత్తది కూడా తెమ్మన్నా మా బావ తెచ్చాడనమాట. సో అది తెచ్చిన కొన్ని సెకండ్లకే మా చిన్నగాడు ఎక్కడ వేసాడో కానీ అస్సలు దొరకలేదండి. సో చాలా దోలాడేమన్నమాట. ఇక దొరకదులని ఇక మా బావ అయితే వెళ్ళిపోయాడు ఆఫీస్కి. ఇప్పుడు నేను వచ్చి ఏం చేస్తున్నానంటే సో నా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి సో కొన్ని బ్లౌజెస్ శారీస్ అయితే తీసుకొచ్చా కదండి. సో ఈ శారీ వచ్చేసి మన దగ్గరనే తీసుకున్నారనమాట. దీన్ని స్టిచ్ చేయాలి, లాంగ్ ఫ్రాక్. ఈ గ్రీన్ కలర్ డోలా సిల్క్ శారీ బ్లౌజ్ స్టిచ్ చేయాలన్నమాట. ఈ శారీ కూడా మన దగ్గరనే తీసుకున్నారండి. సో ఇక వాటన్నిటికీ లైనింగ్లు ఉన్నాయా లేవా అని అయితే ఫస్ట్ అయితే చెక్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇంట్లో నేను చెప్పా కదండి అమ్మ దగ్గర నుంచి లైనింగ్ అవన్నీ తెచ్చుకున్నానని పాలిస్టర్వి. సో ఇక డ్రెస్కి అయితే మ్యాచ్ అయిందనమాట. అండ్ ఈ బ్లౌజెస్ కూడా లైనింగ్లు అయితే మ్యాచ్ అయ్యాయండి. ఈ శారీని ఒకసారి ఇప్పి చూద్దామని ఇప్పానండి. సో అందులో దాదాపు 1/2 kg వరకు పేపర్ అయితే ఉందండి. సో ఆ పేపర్ తీసేసాక శారీ అయితే చాలా వెయిట్లెస్ అయిపోయింది అనమాట. సో చాలా తక్కువ బరువు ఉంది అండ్ చాలా స్మూత్గా కూడా అనిపించింది అనమాట. సో ఆ పేపర్లో ఉన్నప్పటిదానికంటే తీసేసాక నాకు చాలా బాగా నచ్చేసిందండి. సో ఇక అక్కకు ఒక 2 బ్లౌజెస్ కదా స్టిచ్ చేయమని చెప్పింది. సో అయితే ఫస్ట్ అయితే నార్మల్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేద్దామని ఇంకా అదైతే కటింగ్ అయితే పెట్టేశాను అనమాట. నేను ఇంకా కటింగ్ చేద్దామని అన్ని సెట్ చేసుకుంటుంటే ఇక మా అత్తమ్మ వచ్చేసి అమ్మాయి జాడీలో ఏదో ఉందని చెప్పగానే ఏందా నేను వెళ్ళి చూసాను అనమాట. సో ఇక అప్పుడు చూసి నేనైతే షాక్ అయ్యానండి. సో దీనికోసం అయితే ఎంత ఘనంగా వెతికామో. సో సంకలో పిల్లని పెట్టుకొని ఊరంతా వెతికినట్టు ఈ జాడీలో వేసాడండి మా చిన్నగాడు అయితే దీన్ని. కానీ మేము మొత్తం అంట్లలో అంతా వంటగదిలో మొత్తం వెతికేసాము కానీ అది ఇక్కడ వీడేసాడనమాట. సో ఎప్పుడు వేసాడో మేమైతే చూడలేదన్నమాట. సో ఇక ఫ్రెండ్స్, ఇక మా అత్తమ్మ అయితే వంటగది మొత్తం ఈ షెల్ఫ్లతో సహా మొత్తం క్లీన్ చేసుకుందనమాట. సో ఇక ఆ అంట్లనైతే ఇక ఇంట్లో సదరడమే ఉందండి. ఫ్రెండ్స్, మా చిన్నగాడితో కటింగ్ అయితే అంత ఈజీ కాదండి. సో ఇక నేను ఏమైనా కట్ చేద్దామని కింద కూర్చుంటే చాలు వచ్చి ఒళ్ళో కూర్చొని అల్లరి చేస్తుంటాడండి. సో ఏమైనా క్లాత్ ముందు పరిచినా సో ఏమైనా మార్కింగ్ చేద్దామన్నా మార్కర్ లాక్కుంటాడు, కత్తర్ లాక్కుంటాడు, టేప్ లాక్కుంటాడు. సో ఆ బ్లౌజ్ కానీ ఏ క్లాత్ ఉంటే ఆ క్లాత్ని అయితే తొక్కేస్తుంటాడు. సో బట్టలాగా వాష్ చేస్తుంటాడు, ఇవన్నీ చేస్తుంటాడండి. సో కానీ ఈ రోజు ఎందుకో కాస్త ముద్దుకు కూర్చున్నాడు అనుకున్నాను. సో ఎందుకంటే ఫ్రెండ్స్, నేను అక్కడ వీడియో షూట్ చేస్తున్నా కదా. సో ఇక ఆ వీడియోలో వాడైతే చూసుకుంటూ సో ఎంజాయ్ అయితే చేస్తున్నాడు అనమాట. కటింగ్ టేబుల్ పై కటింగ్ చేసుకుందామంటే అదేం ఖాళీ లేకపోయానండి. ఇక నేను కటింగ్ చేసుకొని ఇంట్లో పని అంతా చేసుకునే టైంకి మా బావ వచ్చాడు అనమాట నైట్. ఈ ఐరన్ ర్యాక్స్కి అయితే
ఇక్కడ బైండింగ్ వైర్తో ముడేసాం కదండి గట్టిగా ఉండడానికని. సో అది ఇక్కడ బయటికి కూర్చుకోకుండా సో చిన్న గట్టి అట్ట, శారీలో వచ్చిన అట్టలు అయితే పెట్టేసి దానిపైన కూడా ప్లాస్టర్ వేసేసాం అనమాట. సో మొత్తం ప్లాస్టర్ వేసేసాక అదైతే చాలా గట్టిగా ఉందన్నమాట. ఈ అట్టాలకి అతుకులు ఉన్న దగ్గర కూడా ఈ ప్లాస్టర్ వేసేసాం అనమాట. సో మాకు వచ్చేసి ఇంట్లో ఉన్న పాతది ఒకటి మొత్తం 3 అయితే పట్టేసాయండి ఈ ప్లాస్టర్స్ అయితే. అండ్ అలాగే మనకి ఫంక్షన్స్ అప్పుడు భోజనాల కోసం ఈ షీట్స్ తెప్పిస్తారు కదండి, సో టేబుల్స్ పై వేస్తారు కదా. సో ఇది వచ్చేసి ఒక 100 రూపీస్ పడ్డదంట. సో ఇది కూడా ఒక షీట్ తెమ్మన్నాను అనమాట. ఫస్ట్ అయితే నేను వాల్ స్టిక్కర్స్ ఉంటాయి కదండి, సో అవి అతికించాలనుకున్నాను. సో కాకపోతే క్యాలిక్యులేట్ చేసి చూస్తే దానికి కాస్ట్ ఎక్కువ అవుతుంది అనమాట. సో అంత ఎందుకులే అని ఇదైతే తెప్పించేసానండి. అండ్ దీంతో పాటు ఇంట్లో ఒకటి గమ్ బాక్స్ ఉందన్నమాట 50 రూపీస్ది. సో మా బావ ఒకటి తీసుకొచ్చాడండి. సో ఇక 2 కలిపి సో మేము ఇలా మనకు కావాల్సిన సైజులో అయితే కట్ చేసామన్నమాట. కట్ చేసేసి ఆ గమ్ని అప్లై చేసి ఇట్లా సో మొత్తం స్టిక్ చేసేసామన్నమాట. సో దీని ఫైనల్ అవుట్కమ్ ఎలా ఉన్నది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. సో ఇక ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.